చాలామంది క్రిస్టియన్స్ చేతికి తాడులు, మొలతాడులు కట్టుకుంటారు. ఇంకా అనేకమైన అన్యాచారాలు పాటిస్తారు. ఈ తాడులు కట్టుకోవడం అనేది దానికి ప్రత్యేకత ఉంది. ఇది ఈజిప్టియన్స్ నుంచి వచ్చింది. ఇది కంప్లీట్గా విచ్ క్రాఫ్ట్కి సంబంధించింది. నాట్స్, థ్రెడ్స్, కార్డ్స్ అనే మంత్రాలకు సంబంధించిన ప్రత్యేక సబ్జెక్ట్. ఫాలెన్ ఏంజల్స్ ని దేవులుగా కొలిచే ఈజిప్టియన్స్ నుంచి ఇండియన్స్ వచ్చారని నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను. ఏషియంట్ మెస్పటోమియా నుంచి వచ్చిన ఈ ఆచారం ఇప్పటికీ ఇండియాలో నడుస్తుంది. అన్ని ఆచారములు పాటించవద్దు, అవి వ్యర్థములు అని ఎర్మియా 10:2లో దేవుడు చెప్తున్నాడు. దిష్టి పోతుంది, ఏదో వస్తుంది, ఏదో పోతుంది, పెద్దలు చెప్పారని అనేకమైన ఆచారాలు పాటిస్తూ ఉంటారు. పారంపర్యాచారం అనుసరింపక లోక సంబంధమైనవి అందులో ఉన్న జ్ఞానం తెలియక మిమ్మల్ని ఎవడైనా మోసపుచ్చునేమో జాగ్రత్తగా చూసుకోండి అని కొలసీ రాసిన పత్రిక 2:8 ఉంటుంది. శాస్త్రులు, పరిసయ్యులు మీ శిష్యులు ఎందుకు పెద్దల ఆచారాలను పాటించట్లేదు అని అడిగినప్పుడు యేసుప్రభువు వారు ఏం చెప్పారో తెలుసా? మత్తయి సువార్త 15వ, మార్కు సువార్త 7వ ఇలా ఉంటుంది. మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యం ఎందుకు నిరర్ధకం చేస్తున్నారు? మనుషులు కల్పించిన పద్ధతులు పాటిస్తూ బోధిస్తూ నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. వేషధారులారా, మీ పెదవులతో నన్ను కనిపిస్తున్నారు కానీ మీ మనసు నాకు దూరంగా ఉన్నది అని యెషయా మీ గురించి ప్రవచించింది నిజమే అని చెప్తారు. దాని వెనుకున్న అసలు మీనింగ్ తెలుకున్న వాటిని పాటిస్తున్నావా? దేవుని వాక్యం నువ్వు కొట్టివేస్తున్నావా? జాగ్రత్త. అన్యాచారాల గురించి, మొలతాడు కట్టుకోవచ్చా అనే విషయం గురించి యూట్యూబ్లో పోస్ట్ చేశాను. లింక్ హైలైట్స్లో ఉంది, చెక్ చేయండి.